గత 3 రోజులుగా వరద ముంపుకి గురై ఇబ్బందులు పడుతున్న గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలందరికీ కూడా సానుభూతులు తెలియజేస్తున్నాం. ఇదొక విపత్తు, అంటే డిజాస్టర్. రాష్ట్రానికి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది. దానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నది సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నామమాత్ర చైర్మన్ గా కాకుండా డిజాస్టర్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వయసును లెక్క చేయకుండా ఆయన అక్కడ ప్రజలతో మేమకమై అక్కడ రెగ్యులర్ గా ఏం కావాలో అన్ని తెప్పించి చేయడంలో నాకు తెలిసి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో కృషి చేసిన వ్యక్తి లేరు. ఆయన ముఖ్యమంత్రి, ఆయనే డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్. ఆయనకు తోడు ప్రధానంగా హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా అక్కడే ఉండి 24/7 వర్క్ చేస్తున్నారు. అలాగే ఉభయ రాష్ట్రాల్లో ఉన్న జన సైనికులు, వీర మహిళలు వేలాది మంది నడుము లోతు నీళ్ళల్లో, మోకాల లోతు నీళ్ళలో కాదు, నడుము లోతు నీళ్ళల్లో వెళ్లి అక్కడ బాధితులకి ఆహార పత్రాలు అందిస్తున్నారు. దాదాపు 2 జిల్లాల నుంచి నాకు తెలిసి 40,000 మంది యాక్టివ్ గా ఎంగేజ్ అయి ఉన్నారు, జన సైనికులు, వీర మహిళలు. మేము మిగతా జగన్మోహన్ రెడ్డి లాగా ప్రచారం చేసుకోవడంలా. ఆయన 2 రోజుల క్రితం బెంగళూరు నుంచి దిగి అసలు ఇదంతా చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది, అక్కడ 2 గేట్లు ఎత్తేసి ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఉండేది అన్నారు. ఇది అంత మూర్ఖత్వం. అంటే ఇతనికి ఏ రకమైన జ్ఞానం ఉందా లేదో నాకు అర్థం కావడంలా. ప్రతిదీ రాజకీయం చేయడం. తండ్రి హత్యను రాజకీయం చేసి అధికారంలోకి వచ్చాడు. తండ్రిని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకున్నారు. అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఏ పని చేయకుండా, అతను అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన పనులు ఏవీ చేయకుండా ఇసుక దోపిడీ చేసి కడపలోనే వరదలు సృష్టించిన వ్యక్తి ఇక్కడ వచ్చి మాట్లాడడానికి సిగ్గుండాలి. అసలు ఏ అధికారం లేకుండా, ప్రతిపక్ష హోదా లేకుండా 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం సొంత డబ్బు తీసుకెళ్లి దానాలు ధర్మాలు చేశారు. నిన్న ఒక వెధవ రాజకీయం చేస్తున్నాడు ఒక వైసీపీ వ్యక్తి మాట్లాడుతున్నారు. చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు జాడేదని ఆ వెధవకు చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఈ సమయంలో వస్తే అక్కడ చూడడానికి ఎగబడి ఇంకా ప్రమాదాలు జరుగుతాయనే దూరం నుంచి ఆయన వాచ్ చేస్తున్నారు తప్ప ఆయన 24/7 ఈ వరద గురించి మానిటర్ చేస్తున్నారు. జన సైనికుల్లో వీర మహిళలు అందరినీ వెళ్ళి అన్ని సెలబ్రేషన్స్ ఆపేసి, ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఆపేసి వెళ్ళి ఫీల్డ్ లో పనిచేయమని చెప్పారు. ఈ వైసీపీ పార్టీ నుంచి ఏ ఒక్క కార్యకర్త అయినా వెళ్ళి ఫీల్డ్ లో పనిచేశారా? నా వాలంటీర్స్ ఉండుంటే పనిచేసి ఉండేవారు అన్నారు. ఏం ఇప్పుడు ఆపద వచ్చింది కదా, నీ దగ్గర లక్షలాది కోట్లు ఉన్నాయి కదా, ఏం ఒక 1000 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి, రాకపోతే మీరే స్వయంగా 4 హెలికాప్టర్లు పట్టుకుని వచ్చి అక్కడ ఆహార పట్లాలు పంచండి. దానికి లేదు ఇంట్రెస్ట్, దోచుకోవడానికి మాత్రం ఉంటుంది ఇంట్రెస్ట్. సో దయచేసి ఇటువంటి విపత్కర సమయంలో వీలైనంత సాయం చేయండి. విపత్తు అయిన తర్వాత దీని నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో సమిష్టిగా అందరూ కలిసి కూర్చొని ఆలోచించవచ్చు. ఈ వరదలు అన్నవి ఈ నదులకి కొత్త కాదు. ప్రపంచం మొత్తం మీద నదులన్నీ పుట్టి లక్షలాది సంవత్సరాలు అయితే మానవ జాతి పుట్టి 50,000 సంవత్సరాలు మనకున్న చరిత్ర. కాబట్టి మనం పుట్టిందే నదుల ఒడ్డున పుట్టాం, నదులను ఆనుకొని పుట్టాం, నదుల వల్లే పుట్టి పెరిగాం. కానీ ఆ నదుల్ని ఆక్రమించుకొని అక్కడ నది విధ్వంసానికి పాల్పడుతుంటే ఆ నది దానంతటి అదే ప్రవహిస్తుంది. ఇప్పుడు వరదలు వచ్చినట్టే లక్షలాది సంవత్సరాల క్రితం కూడా వరదలు వచ్చాయి. ప్రాణ నష్టం జరగలేదు, అప్పుడు ప్రాణమే లేదు. తర్వాత మనం పుట్టాం, మనం డెవలప్ చేసుకున్నది ఏంటంటే మన తాతలు తండ్రులు నదుల్ని దేవతల కింద పూజించారు, ఆరాధించారు. మనం ఏం చేస్తున్నాం? మనం కంట్రోల్ చేయొచ్చు. మన తల్లిని కంట్రోల్ చేసేస్తాం, భార్యని కంట్రోల్ చేసేస్తాం, అన్నిటిని కంట్రోల్ చేస్తాం. అలా కంట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. నదులను మనం పూజించాలి, నదీ పరివాహక ప్రాంతాలను మనం కాపాడుకోవాలి. ఇది చేయనంత కాలం ఇది వస్తుంటే ఉంటది. ఇది ఒక రాష్ట్రం బాధ కాదు, ఒక జిల్లా బాధ కాదు, యావత్ ప్రపంచంలో జరుగుతున్నది. మానవాళి మొత్తం ఆలోచించాల్సింది ఏంటంటే నదులను ఆక్రమించుకోవడం మానేసి ఆ నది నీటిని కంట్రోల్ చేస్తాం అనుకోవడం. మా పంచభూతాలను దేన్ని కంట్రోల్ చేసి స్థాయి ఏ మనిషికి, ఏ జీవికి లేదు. కాబట్టి దాన్ని కంట్రోల్ చేద్దాం అనడం కాకుండా దాంతో కలిసి ఎలగ జీవనం చేయాలి, ఎలాగ మనం సహజీవనం చేయాలి నదులతోటి, ప్రకృతితోటి, అది చూడాలి. ప్రకృతిని పరిరక్షించే దిశగా మనం అందరం ముందుకు అడుగులేయాలని కోరుకుంటూ ఈ వరదని రాజకీయం చేయొద్దు. దయచేసి మీ తలకు తెలివితేటలన్నీ దాచిపెట్టండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఏమైనా సాయం చేయగలిగితే వైసీపీ నాయకులకి ఒక 100 కోట్లో 1000 కోట్లో ఆ సహాయానికి సాయం చేయమని కోరుతున్నాను. నమస్కారం.